యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ ఐటమ్స్ ఉండాలి? ఎలా స్టార్ట్ చేయాలి? కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుందండి. సో లాస్ట్ వరకు కూడా వీడియో దయచేసి చూడండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని డబ్బులు పెట్టాలి? అని చాలా మంది అయితే భయపడిపోతారు. రూపాయి కూడా అసలు పెట్టనవసరం లేదండి. ఎందుకంటే మీ దగ్గర ఒక టచ్ ఫోన్ ఉంటే చాలు, హ్యాండ్రెడ్ మొబైల్, ఇంకేమీ అవసరం లేదు. అలాగే చాలా మంది అంటారు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మైక్ కొనాలేమో, అలాగే స్టాండ్, వీడియో వీడియో తీసేటప్పుడు కెమెరా స్టాండ్, స్టిక్స్ ఇవన్నీ కొనాలి కదా, చాలా డబ్బులు అవుతాయి అని అయితే అనుకుంటారు. కానీ మీకు ఇంట్లో సపోర్ట్గా అంటే ఏంటంటే ఏ శబ్దం లేకుండా గొడవ లేకుండా ఉంటే మీ ఫోన్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. అలాగే మీరు నీట్గా వీడియో తీసుకుంటే మీ చెయ్యే మీకు ఒక పెద్ద హ్యాండ్ స్టిక్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీ ఫోన్ వీడియో కెమెరా క్వాలిటీ ఉంటే ఇంకా ఐఫోన్ కూడా అవసరం లేదు. 60,000 ఐఫోన్ కొన బదులు యూట్యూబ్లో సక్సెస్ అయ్యేసరికి మినిమం 3 to 4 years అయితే పడుతుంది. సో రూపాయి కూడా పెట్టనవసరం లేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే. ఇలా ఇవన్నీ కూడా అన్నీ మన చేతుల్లోనే ఉంటాయండి. ఎవరెవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఎలా యూస్ చేస్తున్నానంటే, కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని అయితే నేను మైక్ అయితే యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికి 2 మైక్స్ అయితే యూస్ చేశాను. అలాగే మా ఇంట్లో కొంచెం హడావిడి ఎక్కువ కదా, సో కెమెరా స్టిక్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యన తీసుకున్నానులేండి. అంతకు ముందు అయితే నా చేత్తోనే నేను నీట్గా వీడియో క్లారిటీ చేసుకునేదాన్ని. సో ఇదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మనం ఏం రూపాయి కూడా పెట్టనవసరం లేదు. మన చేతిలో ఒక టచ్ ఫోన్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అదే మీరు బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయ్యారు అనుకోండి, అప్పుడు యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులతోటే, అంటే మీ సొంతగా పెట్టుబడి పెట్టిన డబ్బులు కాకుండా యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులతోటి మీరు కొనుక్కోవాలి అన్ని కాస్ట్యూమ్స్ అన్ని కూడా యూట్యూబ్కి సంబంధించినవి. ఒక కెమెరా కానీ, ఐఫోన్ కానీ, మైక్, లైటింగ్స్, స్టిక్స్, ఇవన్నీ కూడా అప్పుడు అంటే దానిలో వచ్చినవి దానికే పెట్టాలి. మీకు అర్థమవుతుందా? మీ ఓన్గా అయితే ఏమీ పెట్టకండి. స్టార్టింగ్ లో అయితే మీ సొంతగా అలాగే మీ ఓన్ వీడియోస్ పెట్టండి. సక్సెస్ అయ్యాక అంటే మానిటైజేషన్ అయ్యాక మాత్రం అన్ని కొనుక్కోండి. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యాక యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే మనకి వస్తాయి కదా, మనం మనీ ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటంటే నేను ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అయితే అవుతుంది. నాదైతే ఇంకా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదండి. సో నేనైతే దీనికి ఏం పెట్టుబడి పెట్టలేదు. మహా అయితే ఒక 1000 రూపీస్ పెట్టాను అంతే అమౌంట్, ఇంకా ఎక్కువ ఏం పెట్టలేదు. నా దగ్గర ఉన్న ఫోన్తోనే వీడియోలు తీసి అదే కెమెరా వీడియోలు తీసుకొని నా సొంతగా నేను చేసుకుంటున్నాను. అలాగే పొరపాటును కూడా అదర్ వీడియోస్ మాత్రం పెట్టకండి ఎవరు కూడా. మీ ఓన్ టాలెంట్ చూపించండి, త్వరగా మానిటైజేషన్ అయితే అవుతుంది. అలాగే సాంగ్స్ సో ఇదే గాయస్, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఇవి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాను. అంటే చిన్న చిన్న క్రియేటర్స్కి చిన్న మోటివేషన్ ఇది. కొంచెం మనం జనాలకి నీట్గా కనిపించేలాగా చూసుకోండి. అదే మీ ఫేస్, అది కొంచెం డ్రెస్ మెయింటెనెన్స్, అంటే వాళ్ళకి చూడడానికి చిరాగ్గా ఉండకూడదు. మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కొంచెం నీట్గా కనిపించేలా చూసుకుంటే మీ వీడియోస్ కూడా ఇష్టపడతారు. అలాగే మంచి కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీది ఒక్క వీడియో కానీ పాపులర్ అయితే మొత్తం మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఆ ఒక్క వీడియో పెట్టితే మాత్రం ఇంకా చూసే వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా కలగాలి. ఇలా వీడియోస్ పెట్టి నీట్గా ఎడిట్ చేసుకొని ప్రతి ఒక్కరూ అయితే చూసుకోండి. ఇంకా ఏంటంటే